ఈ వృషభ రాశి జాతకులకు గురుగ్రహము 2వ రాశిలో ఉండటం చేత, 2వ భావంలో ఉండటం చేత ఆర్థిక పరంగా కొంచెం ఉన్నతి అనేది కనపడుతోంది. ఆర్థిక వనరులు అంటే డబ్బులొచ్చే మార్గాలు అనేవి పెరుగుతాయి. కాకపోతే శని వీక్షణ కూడా ఉండటం వలన ప్రతి పనిలో ఆటంకాలు, ఆలస్యాలు అనేవి కనబడుతున్నాయి. ఈ వృషభ రాశి జాతకులు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కొంచెం ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరంగా పెద్దగా చిక్కులేమీ కనపడటం లేదు. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు కనబడుతోంది. కాకపోతే కొంచెం ఓపికగా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయకండి. వాటిని అడ్రస్ చేయండి. వాటి గురించి ఆలోచించి వాటి నివారణ దాన్ని ఎలా కట్టడి చేయాలి అనేవి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులైన ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంచెము మందకొడిగా సాగుతుంది. కాన్సంట్రేషన్ డైవర్షన్స్ అనేవి కనబడుతున్నాయి. కాబట్టి ఫోకస్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం విషయంలో ఈ వృషభ రాశి జాతకులు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే చేస్తున్న పనుల్లో కొంచెం ఆటంకాలు అనేవి కనబడతాయి. కొంచెం ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వృషభ రాశి జాతకులు ఈ వారంలో నేను ఇంతకుముందే చెప్పినట్టు అన్ని రాశుల వారికి విష్ణు సహస్రనామ పారాయణ అనేది ముఖ్యం. అలాగే వీరు ఈ వారము సూర్యారాధన చేయటం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యపరంగానే అనుకోండి, చేస్తున్న పనుల్లో విజయం విషయంలోనే అనుకోండి, సూర్యారాధన అనేది ఈ వృషభ రాశి జాతకులకు ఎంతగానో సహకరిస్తుంది.